గాయత్రి అనుమానాస్పద మృతిపై ఆమె భర్త శ్రీచరణ్ టీవీ9 తో మాట్లాడారు. ముస్సోరీలో ఆ రాత్రి రెడ్ వైన్ తీసుకున్నామని, తెల్లారి లేచి చూస్తే గాయత్రి అచేతనంగా పడి ఉండడాన్ని గమనించాను అంటున్నారు. గాయత్రి మృతి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరిగుండొచ్చని డాక్టర్స్ చెప్పారని అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అన్నీ తెలుస్తాయంటున్నారు శ్రీచరణ్. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. శ్రీచరణ్ ఏమంటారో మనతో పాటు మాట్లాడేందుకు శ్రీచరణ్ ఉన్నారు స్వయంగా. వాస్తవానికి శ్రీచరణ్, మీ అత్తమామలు మీపై ఆరోపణలు చేస్తున్నారు. రాధాగాయత్రి మరణం వెనుక మీరే కారణం ఉండొచ్చని. మీరేమంటారు? మీరు అసలు ఆ ముస్సోరికి ఎందుకు వెళ్ళారు? అక్కడ జరిగింది ఏంటి? सर, हम लोग 13 की सुबह निकले थे, शनिवार की सुबह, और पहले ऋषिकेश गए, वहाँ पे रेस्ट किए. अगले दिन सुबह हमने रिवर राफ्टिंग करी, बंजी जंपिंग करी, और शाम को कैफ़े में खाना खा के मसूरी के लिए निकले. कुछ पिए थे क्या? मतलब आप कुछ बोले थे? सर वो उसमें इंक्लूडेड ही था. एक रेड वाइन का बॉटल था, और रेड वाइन हमने ली थी. रेड वाइन के अलावा हमने और कुछ भी नहीं लिया था, क्योंकि हम कंसीव करने की कोशिश कर रहे थे. నవంబర్లో మీకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా రాధాగాయత్రి అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె బ్యాగ్లో ట్రాకర్ పెట్టారు, వీడియో కాల్స్ చేస్తూ ఎప్పుడు అనుమానించేవారని ప్రధానంగా మీపై మీ అత్తమామలు చేస్తున్న ఆరోపణ. దానికి మీ సమాధానం ఏంటి? సార్, నేను ప్రస్తుతానికి దాని గురించి ఏమీ మాట్లాడలేను. వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ 27 ఏళ్ల కూతుర్ని పోగొట్టుకున్నారు. और ऐसे में मैं उनको और कुछ भी नहीं कह सकता, एक्सेप्ट फॉर उनसे क्षमा मांगना कि मैं उनकी बेटी को बचा नहीं पाया. वो उनकी बेटी थी तो मेरी भी वाइफ थी. मतलब उनका ऑफिस से कॉल आया था आपको ट्रैकर के लिए? नहीं, मुझे गायत्री ने अपनी मम्मी के साथ में कॉल किया था. उसके बाद क्या हुआ? वो ट्रैकर का वजह क्या था? सर, मुझे नहीं पता उसके बारे में. मुझे उसके आगे पीछे का कुछ भी नहीं पता. जितना मुझे पता है मैंने ప్రధానంగా మీతో పాటు లక్ష్మీ గాయత్రి వచ్చింది. ముస్సోరీలో చాలా హ్యాపీగా ఉందని చెప్పి మీరే చెప్తున్నారు. అక్కడ బాగా మధురక్షణాలు గడిపామని మీరే చెప్తున్నారు. అదే సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతికి అసలు కారణం ఏమంటుంది మీరు అనుకుంటున్నారు? सर, पोस्टमार्टम रिपोर्ट వచ్చేదాకా నేను ఇలాంటి విషయాల మీద ఎటువంటి విషయం మాట్లాడను. क्या मेरा इसके बाद कोई लाइफ बचा है क्या? मैंने अपनी प्रिय राधा गायत्री मैं गायत्री जाप करता हूँ, और गायत्री जाप करते करते भगवान ने मुझे गायत्री दी. उसका नाम गायत्री था. ये मेरे लिए बहुत बड़ी बात थी, इसलिए मैंने उससे शादी भी करी. और भी वो इतना अच्छे से बात करती थी, मैं उससे इतना ज़्यादा प्यार करता था, सारी चीज़ें थी. अब भगवान ने ऐसा क्या कुकर्म मेरा देख के मेरे साथ ऐसा किया, मुझे समझ में नहीं आ रहा है. मैं इस जन्म में क्या, मैं 7 जन्म में भी अपनी ऐसी बीवी को वापस नहीं पा सकता. सर, मैं क्या करूँ, मुझे आप बताइए सर. ఓకే, బాధపడద్దండి. అంటే జనరల్గా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మీరు కూడా బాధపడుతున్నారు. కాకపోతే మేము మీ వెర్షన్ చెప్పడానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. అంటే రాధాగాయత్రి మీకు పెళ్ళికి ముందే తెలుసా? మీకు పెద్ద పరిచయం లేకపోయినా సరే ఈ మధ్యకాలంలో అయిన పరిచయం చాలా మధురమైనది సార్. ఇద్దరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారండి? సార్, మేము ముందు మాట్లాడుకుందాం, తర్వాత మా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసాం. एक अरेंज मैरिज सेटअप था पूरा, और हमने अच्छे से अरेंज मैरिज वैसे ही करी जैसे शास्त्रों में लिखा था, और बड़ों ने अग्री किया था. మీరు చెప్పండి, ముందే మీరు మాట్లాడుకున్నారు, ముందే ఒకరు ఇష్టపడ్డారు, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మీరు చెప్తున్నారు. అయితే ఎక్కడ మీ ఇద్దరిలో గ్యాప్ వచ్చింది? మళ్ళీ ఎందుకు ఇలా పరిస్థితి ఎదురైంది? सर, పెళ్ళన్నాక शादी माने अरेंज्ड ఎంత कैसे बताऊँ मैं. दो एडल्ट्स के बीच में शादी करने के बाद बहुत सारी ईगो क्लैशेस या फिर कुछ भी रहते हैं. ये हर शादी में कॉमन है. उन सबसे ऊपर आना ही शादी का नाम है. నాతో ఈ ఆషాఢ మాసంకి వెళ్ళడానికి ముందు మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసుకుందాం అనేసి రిక్వెస్ట్ చేసింది అనేసి మేము చక్కగా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేశాం సార్. ఒకవేళ తను అలాగే అనుంటే కనుక నిజం చెప్పండి, తను నాతో పాటు ట్రిప్కి వచ్చేదా? అంటే వాళ్ళ పేరెంట్స్ స్వయంగా చెప్తున్నారు. అంటే వాళ్ళు రేపు ఆదివారం నాడు వాళ్ళ తండ్రి 60వ పుట్టినరోజు, దానికి రాధాగాయత్రి మొత్తం ప్లాన్ చేసుకుంది. ఆమెతో పాటు మా అల్లుడు కూడా రావాల్సి ఉంది. అయితే ఇక్కడికి వచ్చి నేను ఉండిపోతాను, మరి వెళ్ళను, మీరు అంటేనే వెళ్ళమంటేనే తప్ప నేను వెళ్ళను అని చెప్పిందని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నమాట. సార్, వాళ్ళ పేరెంట్స్ చాలా దుఃఖంలో ఉన్నారు. ఇలాంటప్పుడు వాళ్ళు నన్ను ఏమన్నా సరే నేను భరిస్తాను, నేను వింటాను. వాళ్ళకి ఒక కూతురు కోల్పోయినా సరే ఒక కొడుకులా నేను వాళ్ళతో పాటు నించుంటాను. ఒక కొడుకునే నేను వాళ్ళకి పేరెంట్స్కి ఒక కొడుకుని అని వాళ్ళు భావించగలగాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి నా ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు, నా ఫ్యామిలీ ఇంతమందిది అంటే నా పేరెంట్స్తో పాటు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా నా పేరెంట్సే కదా. అంత్యక్రియల్లో మీరు పాల్గొన్నారండి? నేను అంత్యక్రియలు అన్నీ నా చేతి మీద జరగకూడదు. మా నాన్నగారు ఉన్నంతకాలం నా చేతి మీద జరగకూడదు. కాబట్టి మా నాన్నగారు చేస్తుంటే ఆ ఏర్పాట్లు, ఆయనతో కూర్చోవడం, అక్కడ
చేయాల్సిన రాధా గాయత్రి చివరి చూపు మీరు చూసారా? సార్ నేను చివరి చూపు చూడలేకపోయాను సార్. ఎందుకంటే నన్ను రూమ్లో నుంచి బయటికి రావద్దు, నువ్వు బయటకు వస్తే చాలా ప్రమాదం అవుతుంది, అక్కడ ఊరు వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, ఆ బాధలో వాళ్ళు ఏమైనా చేసినా చేస్తారు అనేసి నాతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా నా కన్సర్న్తో అన్నారు. కాబట్టి నేను లోపలే కూర్చోవాల్సి వచ్చింది. సార్ 2 నెలలు ఇక్కడ ఉండడం అది శాస్త్రబద్ధంగా చేయాల్సిన పని. కొత్త జంట అది తను అలాగే పెళ్ళి 8 నెలలు అయిపోయినాగా? అవునండి. ఈ టైంలోనే ఆషాఢ మాసంలో అమ్మాయి ఇంటికి రావాలి అనేసి ఏదో ఉంటుందంట. నాకు ఐడియా లేదు, నేను అంత ఈ విషయంలో పెద్దగా నాకు నాలెడ్జ్ లేదు. కానీ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఆషాఢ మాసంలో ఇంటికి రావాలి ఆడపిల్ల, ఇన్లాస్ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు, ఆ మొగుడు హస్బెండ్ దగ్గర ఉండకూడదు అనేసి. అందుకనేసి తను ఈ ఈ ఈ ప్లాన్ చేసింది. వాళ్ళ ఫాదర్ బర్త్డే కూడా ఉంది కదా, సరే మనం కొంచెం ముందుగానే వెళ్దాంలే, ముందుగా వెళ్ళి అన్నీ ఏమైనా ప్లాన్ చేయగలిగితే ప్లాన్ చేద్దాం అనేసి అన్నాను సార్. మీరు ఆకస్మిక మరణం అంటున్నారు, కాకపోతే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు రాధా గాయత్రి ఎలా అప్పటి వరకు మీతో మధుర క్షణాల్లో ఉన్నారు, మీరిద్దరు కలిసిమెలిసి తిరిగారు, అక్కడ టూర్ ఎంజాయ్ చేశారు, నెక్స్ట్ తీర్థయాత్రలకు వెళ్ళారు, దీంతో పాటు ముస్సోరీ వచ్చారు. ఆమె హఠాన్ మరణానికి కారణం ఏమి ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు? సార్ నాకు దీని గురించి తెలీదు. నేను పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. కాకపోతే అక్కడ వాళ్ళు యాంటిసిపేట్ చేసింది ఏంటి అంటే హై ఆల్టిట్యూడ్ అండ్ ఇవన్నీ అవ్వడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి ఉండొచ్చు అనేసి అంటున్నారు. బట్ నేను ఈ విషయం మీద ఎంతకన్నా ఎక్కువ ఏమీ మాట్లాడలేను అంటిల్ అండ్ అన్లెస్ ద పోస్ట్మార్టం రిపోర్ట్ కమ్స్. లోపలికి వెళ్ళి మీరు ఆ రెడ్ వైన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పారు, మీరు సేవించారా? మీరు మేము సేవించామండి. మేము మా ఒక చిన్న ఎంజాయ్ చేద్దామన్న దానిలో వచ్చాం కాబట్టి మేము డెఫినెట్గా సేవించామండి. అవునండి. రాధా గాయత్రి కూడా సేవించిందా మీతో పాటు? అవునండి. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు రాధా గాయత్రికి మద్యం తీసుకునే అలవాటు లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మీరు తీసుకుంది అంటున్నారు. నేను ఇంతకన్నా ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడలేనండి. నా భార్య చనిపోయిందండి. మీరు ఈ విషయం కొంచెం అర్థం చేసుకుని తన యొక్క విషయాలని జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిదండి. నేనైతే ఒకటే మాట అంటాను, ఏదైనా చెప్పకముందు నాదే గనక తప్పై ఉంటే అక్కడ పోలీస్ వాళ్ళు నన్ను పంపించేవారు కాదు. అది వాళ్ళు అంతా వాళ్ళ ప్రిలిమినరీ బేస్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాతే నన్ను అక్కడి నుంచి సరే మీరు క్లియర్లో ఉన్నారు అనేసి నాతో చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఇక్కడ వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ అంతిమ క్రియలన్నీ నేను దగ్గరుండి చేయించడానికి నేను ఏర్పాట్లన్నీ నేను చేయగలిగినవి నేను చేశాను. మిగతా వాళ్ళ ఊరు వాళ్ళు చేశారు. దాని తర్వాత మేము వైజాగ్లో ఉండి ఆ క్రియాకర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ మేము ఏర్పాటు చేయడానికి చూస్తున్నాం. ఓవరాల్గా రాధా గాయత్రి మృతిపై పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాకే అసలు విషయం తేలుతుందని భర్త శ్రీచరణ్ చెప్తున్నాం. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలకి పూర్తి సమాధానం త్వరలోనే చెబుతాను. మేము సరదాగా గడిపాము, అక్కడికి ముస్సోరీ వెళ్ళాం, దీంతోపాటు అక్కడ మధుర క్షణాలు గడుపుతున్న సమయంలోనే ఇలా జరగడం తాను ఇప్పటికీ కూడా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాను. నిజానిజాలన్నీ పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాతే తేలుతాయి. ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదు అని శ్రీచరణ్ చెప్తున్నమాట.